హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలు, అదేవిధంగా ఈ మహిళా బిల్లు ఆమోదింపజేయడంలో, మహిళా బిల్లు వీగిపోవటంలో, మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు, వీగిపోయింది. దాని తర్వాత డీలిమిటేషన్ ఈ అంశాలపైన దక్షిణాది రాష్ట్రాల పార్టీలు, ముఖ్యమంత్రులు ఫైట్ చేయటం, ఆ బిల్లు వీగిపోవటం. దానిపైన జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 30 నిమిషాలు మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి దట్టు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా ప్రధానమంత్రులు ఏం గాని ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక చట్టసభలో బిల్లు పెడితే వీగిపోవటం. ఫర్ ద ఫస్ట్ టైమ్. దాని తర్వాత వీగిపోయిన తర్వాత ఒక వీగిపోయిన బిల్లు గురించి ప్రధానమంత్రి బయటకొచ్చి జాతినుద్దేశించి ప్రసంగించాల్సిన అవసరం ఫస్ట్ టైమ్ అనుకుంటా నాకు తెలిసి రావటం. ఎందుకు ఆహ్, ఏదో సర్దుబాటు చేసి, ఏదో సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి దేశానికి వచ్చింది మోడీ గారికి. దాంట్లో సంజాయిషీ అని చెప్పట్లేదు ఆయన డైరెక్ట్ గాని, ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతుండు. ప్రతిపక్షాలు ద్రోహం చేసినియి, భ్రూణహత్య చేసినియి, మహిళల పట్ల ఇట్లా చేసినాయి, అట్లా చేసినాయి అంటాడు. దీనికంటే అసలు మీరు పెట్టే బిల్లులో చిత్తశుద్ధి ఉందా? కమిట్మెంట్ ఉందా? మీరు పెట్టే బిల్లు నిజంగానే మహిళల కోసం పెట్టారా? ఎందుకంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మళ్ళొకసారి చెప్పారు. మహిళా బిల్లు విషయంలో మేము అడ్డుకోలేదు. డీలిమిటేషన్ లింక్ పెట్టారు కాబట్టి అడ్డుకున్నాం. ఇప్పుడు రేపు మండే రోజు మీరు పెడతారంటే చెప్పండి. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల పార్టీలకు ఉన్న అభ్యంతరాలు నేను మాట్లాడతా అందరితోని. నేనే ముందడుగేస్తా. మాట్లాడి మీకు మద్దతు ఇప్పిస్తా. మండే రోజు ఆమోదమే తెలుపుదాం. 33% రిజర్వేషన్ చట్టసభల్లో అన్ని అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ఇచ్చేద్దాం. 2029 నుంచి కాదు. ఇప్పటి నుంచే అసలు. ఈ రోజు నుంచి ఇద్దాం. నెక్స్ట్ ఏ ఎన్నికలు జరిగినా ఇచ్చేయటమే. దానికి సిద్ధమా అని అడిగింది. నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే మహిళల పట్ల మీరు 30 నిమిషాలు ప్రధానమంత్రి మాట్లాడిండు కదా! ఇది పెట్టండి బిల్లు. డీలిమిటేషనో, సీట్లు పెంచుకుంటే పెంచుకోండి తర్వాత. ఇప్పుడు మీరు పెట్టి ఈ 33% సీట్ల పెరుగుదలతో పాటు ఆటోమేటిక్‌గా క్యారీ ఫార్వర్డ్ అయిద్దని చెప్పండి. ఏమైతే తప్పేముంది? 33% సీట్లు పెరిగినప్పుడు మారదు కదా! మీకు 1000 సీట్లు పెరిగినాయనుకో 1000 సీట్లకు తగ్గట్టే 33% వస్తది. ఇది వాళ్ళు అట్ట చెప్పట్లే. 2029 నుంచి అమలు చేయడానికి సవరణ పెట్టినాం మేము. 850 సీట్లలో కూడా 33%. 850 సీట్లు ఎందుకు రావు? 543లో వచ్చినాయంటే ఆటోమేటిక్‌గా 843లో కూడా అదే రేషియోలో 33% వస్తాయి. ఇది కాదు. మీ ఇంటెన్షన్ ఏంది? సీట్ల పెంపు మీ ఇంటెన్షన్. ఆ సీట్ల పెంపు మళ్ళా ఎట్లా 2011 జనాభా లెక్కల ప్రామాణికంగా. అట్లా పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అయిద్దని దక్షిణాది రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి. దీన్ని డైవర్షన్ చేయడం కోసం మహిళా బిల్లును ముందు పెట్టి, మహిళా బిల్లుకి మీరు మద్దతు ఇస్తారా? వ్యతిరేకిస్తారా? మహిళా బిల్లుకి వ్యతిరేకించి ద్రోహం చేస్తారా? చెప్పండి అని చెప్పి ప్రతిపక్షాలను బ్లాక్‌మెయిల్ చేసినాయి. ప్రతిపక్షాలు ఏం చేసినాయి కనిపెట్టి, ఇది నువ్వు కాదు మహిళా బిల్లుని ముసుగులో అద్దేసుకొస్తున్నావు అని చెప్పి నిర్ద్వందంగా తోసిపుచ్చినాయి. దాని తర్వాత డీలిమిటేషన్ కూడా ఆగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నాయి, పెట్టు నువ్వు బిల్లు 543కి ఇప్పుడున్న సీట్లు 543 పెంచినప్పుడు చూద్దాం. 543కి పెట్టు 2029 దాకా కూడా కాదు. ఇప్పటి నుంచే అమలు చేద్దాం. యూపీలో రేపు జరగబోయే ఎన్నికల నుంచే మహిళలకు రిజర్వేషన్ అమలు చేద్దాం. ఇప్పుడు చెప్పాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి మాట్లాడాలి. ఈ దోబూచులాట? హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా మొన్న మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు పెట్టారు. దేనికోసం? ఈ మహిళా బిల్లు డీలిమిటేషన్ ఆమోదింపజేయడం కోసం. ఈ మహిళా బిల్లు డీలిమిటేషన్ ఆమోదించేయటం కోసం మీరు ప్రత్యేక సమావేశాలు పెడుతున్నారంటే దానికి సంబంధించిన బిల్లును డ్రాఫ్ట్ చేయరా? డ్రాఫ్ట్ రెడీగా పెట్టుకోరా? రెడీగా పెట్టుకొని అందరు పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేయరా ఆ కాపీని? దాన్ని చదువుకోవద్దా సభ్యులు? చదువుకొని దానిపైన చర్చించొద్దా? మాట్లాడొద్దా? ఈళ్ళది మరుగున పెట్టారు. మరుగున పెట్టి అమిత్ షా గారు ఏమంటుండు? మీరు రెడీ అంటే నేను తెస్తా ఇప్పుడు గంటలో అంటాడు. రెడీ అంటే తేవడం ఏం సంతా ఇదేమన్నా? పశువుల సంత. నువ్వు రెడీ అంటే నా ఆవును చూపిత్తా, నా పశువుని చూపిత్తా, నువ్వు కొంటరా అంటే అసలు నువ్వు చూపియరా నాయనా? ఏంటి ఈ మ ఈ మ ఈ ఈ మరుగు వ్యవహారాలేంటి? ఈ మర్మం ఏంటి? ఈ సీక్రెట్ ఏంటి? ఒక దేశ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి తర్వాత హోంమంత్రి నంబర్ 2గా ఉన్నాడు ఈరోజు. ఆయన ఒక బిల్లు పెట్టడానికి 3 రోజులు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఆ బిల్లు తేరా? బిల్లు తేకుండా ఆయన ఏం చెప్తుండు? మీరు రెడీ అంటే నేను తెస్తా గంటలో అంటాడు. మరి గంటలో తేడానికి కూరగాయల బేరమా? మొత్తం చట్టం చేయడానికి రెడీ అయ్యాక పార్లమెంట్ సభ్యులంతా అక్కడ వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు రెడీ అంటే తెస్తాను రెడీ కానంటారు వాళ్ళు తీరా. వాళ్ళు వద్దంటారు ఆగుతారా? కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? మీరు ఏం పెట్టదలుచుకున్నారో అది కాపీ సర్వ్ చేయాలి. దాన్ని చదువుకోవాలి. దాన్ని వ్యతిరేకిస్తారా? అనుకూలిస్తారా? అది వాళ్ళ ఇష్టం. ఇగో ఇక్కడే మెలకేయాలని చూశారు. జనాభా లెక్కల ప్రకారం అనే బిల్లులో పెట్టడానికి ప్రయత్నం చేశారు. బయటికి ఏం చెప్తాను 50% సీట్లు పెరుగుతున్నాయి. ఎవరికీ నష్టం లేదంటే నిజంగానే అనిపిస్తుంది. ఎవరికీ నష్టం లేదు కదా! దీంట్లో చాలామంది మేధావులు కూడా అంటున్నారు. చాలా మంచి ప్రపోజల్ పెట్టింది బీజేపీ. ఏమైతుంది అని చెప్పి. కానీ ప్రపోజల్ పెట్టారు. కానీ అది పేపర్స్‌లో లేదు.
ఇక దానికి నేను గంటలో తెస్తా అన్నది ఆయన. అనివార్యంగా ఇరుక్కుండు. ఎందుకంటే యూపీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అడిగిండన్న. ఏంటి చిన్న రాష్ట్రాలు ప్లస్ దక్షిణాది రాష్ట్రాలు జరుగుతున్న నష్టాల్ని ఉంది. మీరు పెట్టే బిల్లులో నష్టం ఉండబోతుంది. ఎట్లా అంటే, లేదు లేదు అట్లా కాదు. ఇట్లా పెడతాం 50% పెంచేటట్టు. మీరు ఓకే అంటే నేను తెస్తా అని అప్పుడు చెప్పిండాయన. అప్పటిదాకా చెప్పలే. ఇది మీరు ఒకదాన్ని అడ్డం పెట్టి ఇంకో దాని కోసం బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు పెట్టుకొని ఏదో బ్లాంక్ పేపర్ల మీద ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టుకొని పంచాయతీ చేస్తారు ఊర్లలో పంచాయతీ పెద్ద మనుషులు. ఆ పరిస్థితి చేశారు నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా గారు. మీరు రెడీ అంటే నేను తెస్తా అని ఒక బ్లాక్ మెయిలింగ్ చేసి దేశం ముందు రాజకీయం చేయాలని చూసి మహిళలను అడ్డం పెట్టి మహిళా రిజర్వేషన్ పేరుతో రాజకీయం చేయాలని చూశారు. అది ఫెయిల్ అయింది. దానికోసమే జాతిని ఉద్దేశించి ప్రసంగించడు. ఈ మత్స ఎడమా మీద పడిద్దని ఉద్దేశించి ప్రసంగించాడు. ప్రసంగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. నువ్వు రెడీ అంటే మేము రెడీ అంటాం. ఇప్పుడున్న సీట్లకైతే. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలా. ఇది ఒక వెర్షన్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మొన్న ఈ బిల్లు అంశంలో ఢిల్లీలో ఉన్నారు. ఒక రోజు 2 రోజుల పాటు ముఖ్యమంత్రి. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉన్నారు. అందరూ కలిశారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో టిఫిన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ సందర్భంలో సుజనా చౌదరి మిగతా తెలుగుదేశం అండ్ బీజేపీ నాయకులు చాలా మంది వచ్చి అక్కడ కూర్చున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలందరూ కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు ఎన్డీఏలో భాగస్వామ్యా లేకపోతే ఇండియా కూటమిలో భాగస్వామ్యా అనే ఒక డౌట్ అయితే వచ్చింది. అదొక పెద్ద చర్చ నడిచింది. ఈయనేంటి తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిండా? కాంగ్రెస్ నుంచి అయిండా? ఇంత కీలకమైన అంశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ పైన. యూపీఏ ఎన్డీఏ కూటమి పెట్టే బిల్లుని ఇండియా కూటమి ఒకవైపు దక్షిణాది రాష్ట్రాల కోణంలో వ్యతిరేకిస్తుంది. ఈ సందర్భంలో వాళ్ళ మధ్యలో కూర్చొని టిఫిన్ చేసిండు. ఏంది కథ అని ఒక చర్చ నడిచింది. ఆ చర్చ జరిగి బయటకొచ్చాక ఇంకా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. చంద్రబాబు నాయుడు గారికి చాలా ముప్పు ఉంది. డేంజర్ జోన్‌లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాజకీయంగా అని చెప్పి ప్రకటించాడు. అదే బీజేపీ మిత్రుల కష్టాలే నితీష్ షిండేల పరిస్థితి చంద్రబాబుకొస్తది. మెజారిటీ ఉంటే నియంత్రణ చట్టం చేస్తారా? ఏపీలో ప్రతిపక్షానికి 11 సీట్లే ఉన్నాయి. అలాగని చంద్రబాబు తానే రాజునని చట్టం చేయగలరా? చిట్‌చాట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈ సంచలన వ్యాఖ్యల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని పేరు తీసుకుంటూ, నితీష్ కుమార్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిండు. ఆయన కుర్చీని బలవంతంగా గుంజుకున్నారు బీజేపీ వోళ్ళు. ఏం లేదు అక్కడ డౌట్. నీ కుర్చీని గుంజినావు, కుర్చీ తీసేసినాం ఢిల్లీ రా నీకు వేరే కుర్చీ ఏసినాం. రాజ్యసభలో నువ్వు కూర్చోవాల్సింది అక్కడ. నీకు ఇక రాష్ట్రంతోని పని లేదు. మా పార్టీ వాళ్ళని పెట్టుకుంటాం అని గుంజేసుకొని బీజేపీ ముఖ్యమంత్రి అయిండు. తర్వాత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర నుంచి ఆయన్ని వాడుకొని వదిలేశారు. కుర్చీ గుంజేశారు. బీజేపీ ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడు మహారాష్ట్రకు కూడా. సేమ్ ఇప్పుడు మహారాష్ట్రలో, బీహార్‌లో ఏది జరిగిందో ఆంధ్రప్రదేశ్‌లో అదే జరగబోతుంది. చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రమాదం ఉంది రాజకీయంగా. కుర్చీకి ఎసరొస్తది. అక్కడ బీజేపీ గుంజుకుంటదా? లేదంటే ఆయన మోడీ గారు మెచ్చి, అమిత్ షా గారు మెచ్చిన నాయకుడినే తెలుగుదేశం పార్టీ నుంచి పెట్టుకుంటారా? అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. అది ఏం చేస్తారో గానీ సందర్భం కోసం చూస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలవందేం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. వారే చెప్పింది. శిష్యుడికే తెలిసినప్పుడు గురువుకు తెలవకుండా ఉంటది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిండు. నీ నీ కుర్చీ ఊడే టైం వచ్చింది. జాగ్రత్తగా ఉండు చంద్రబాబు. నిన్ను నితీష్ కుమార్ లాంటోడినే తీసి పక్కన పెట్టారు. నువ్వు పెద్ద సమస్య కాదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరి హెచ్చరించే సందర్భంలో నువ్వు అటు కాదు మాకెళ్ళిరా అని చెప్తుండే ఏం తెలవదు గానీ, ఇండియా కూటమి వైపు రా నేను చూసుకుంటా అంటుండా తెలవదు గానీ, మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక జారీ చేసిండు. సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్యల్లో వాస్తవం కూడా లేకపోలేదు. సరే భవిష్యత్తు ఎవరికీ తెలవదు గానీ, బీజేపీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, మిగతా రాష్ట్రాల్లో చేస్తున్న తీరును చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం దాని నుంచి మినహాయింపు కాదు. చంద్రబాబు నాయుడు గారి పైన ఏం వాళ్ళకి బీజేపీకి గానీ, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి పెద్ద సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం లేదు. అవకాశం కోసం చూస్తారు. ఇప్పుడు అవకాశం లేదు. వారి మద్దతు ఉంది కాబట్టి చిరునవ్వులు, ఈ కౌగిలింతలు, ఆలింగనాలు అన్నున్నాయి. చాలా అద్భుతం, మంచోడు, మంచోడు అని చెప్తారు. అవకాశం వస్తే తొక్కి అవతలేస్తారు. ఇక దాంట్లో డౌటే లేదు. కుర్చీ గుంజుకొని లాగి ఎవరిని కూర్చోబెట్టాలో నన్ను కూర్చోబెట్టి నువ్వు పోయి పక్కకు కూర్చో అని చెప్పినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఈరోజు అదే ఉంది. వారికి కూడా తెలుస్తుంది. వాజ్పేయి గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం. వాజ్పేయి టర్మ్‌లో 2 సార్లు మద్దతు ఇచ్చిండు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి. ఆ రోజు ఎట్లుండేదో తెలుసా? హైదరాబాద్‌కి ఢిల్లీ నుంచి ఒక దూత వచ్చేది బీజేపీ నుంచి ప్రమోద్ మహాజన్. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి ఇంట్లోనే కూర్చొని డిస్కస్ చేసేది. జాతీయ వ్యవహారాలు, రాష్ట్ర వ్యవహారాలు. సీట్ల పంపిణీ గాని, పదవుల పంపిణీ గాని ఏదున్నా ఇక్కడికొచ్చి మాట్లాడిపోయేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే చాలా ఘోరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండు. చంద్రబాబు నాయుడు గారు ఎంపీల పైన ఆధారపడే ప్రధానమంత్రి మోడీ ఉండు. అయినప్పటికీ
ఒక 4 ఎంపీ సీట్‌లో ఒక 4 ఎమ్మెల్సీ సీట్‌లో ఖాళీ అయితే రాజ్యసభో లేకపోతే ఎమ్మెల్సీ సీట్‌లో ఢిల్లీ వెళ్లి ఈయన పర్మిషన్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యసభ 3 ఖాళీ అయితే ఢిల్లీ వెళ్లి మాట్లాడుకొని రావాల్సొచ్చింది. అమిత్ షా ఇంటికి పోయి కలిసి, "సార్ 3 ఖాళీ అయినియి. ఏంటి పరిస్థితి" అంటే, "3 ఖాళీ అయినియి. ఆల్రెడీ ఒకటి మాది భర్తీ చేసినాం ఆర్ కృష్ణయ్యతోని. ఇక మిగతా 2 3 కాదు నీకున్నది. 2 ఉన్నాయి. ఇక మాట్లాడే పని లేదిక. ఆర్ కృష్ణయ్య ఏంటి? ఆర్ కృష్ణయ్య వైసీపీలో ఎంపీ కదా సార్! ఆయనకెట్లా ఇస్తారంటే, "ఇక నీకు సంబంధం లేదు. మా సీట్ మేము గుంజుకున్నాం. నీకు మిగిలిందే నీది. మేము వాడుకోంగా మిగిలింది నువ్వు వాడుకోవాలి అంతే. మేము తినంగా మిగిలింది నువ్వు తినాల" అనే పరిస్థితికొచ్చింది. ఎమ్మెల్సీలో అదే పరిస్థితి. బీజేపీ కావాలనుకున్నది తీసుకోవటం, మిగతాది వీళ్ళకియటం. ఆ పరిస్థితికొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి ప్రభుత్వంలో రాష్ట్రపతుల్ని, గవర్నర్‌ని నియమించిన చరిత్ర. ఈరోజు వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒకటి ఖాళీ అయితే కూడా బీజేపీ నాయకత్వం పర్మిషన్ తీసుకొని నింపుకోవాల్సిన పరిస్థితొచ్చింది. వీటన్నిటిని చూసి రేవంత్ రెడ్డి అనడం నీకు డేంజర్ ఉంది. కష్టాలే భవిష్యత్తులో అని చెప్పి. ఇది ఒక వార్త. ఈనాడు. రైట్. రేపే రైతు భరోసా రెండో విడత నిధులు కాటారం బహిరంగ సభలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 45,11,947 మందికి ప్రయోజనం. 2,206 కోట్లు పంపిణీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు. రేపే రైతు భరోసా రెండో విడత నిధులు. కాకపోతే దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మొన్నటి వరకు 5 ఎకరాల వరకు అన్నారు. 2-5 ఎకరాల వరకు రైతులకు ఇస్తామన్నారు. లేదట ఇప్పుడు 2 ఎకరాల వరకేనట. మళ్ళా ఒక ట్విస్ట్ పెట్టిండు. కేవలం 2 ఎకరాల వరకు రైతులకు మాత్రమే రేపు రిలీజ్ చేస్తారట కాటారంలో. అంతకుముందు నర్మెట సిద్దిపేట జిల్లాలో మొదటి విడత రిలీజ్ చేసిండు 1 మంత్ క్రితం. ఇప్పుడు మళ్ళా ఇక్కడ కాటారంలో రిలీజ్ చేస్తారట. 1 ఎకరం వరకున్న రైతులకు మాత్రమే. ఇది రాష్ట్రంలోని కర్షకులకు రైతు భరోసా పథకం రెండో విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రుల సమక్షంలో ల్యాప్‌టాప్ మీటర్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. యాసంగి సీజన్ పంట పెట్టుబడి రూపేణా గత నెల 23 సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు సుమారు 3,446 కోట్లను సీఎం విడుదల చేశారు. ఆ విడతలో ఎకరం వరకు భూమి గలవారిని పరిగణలోకి తీసుకొని ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 57,44,907 ఎకరాలకు ప్రభుత్వం సాయం అందించింది. రెండో విడత నిధులను ఇంకొక ఎకరానికి ఇస్తారట. 2 ఎకరాలకు మాత్రమే. ఈరోజు రేపు రిలీజ్ చేస్తారు. రేపే అకౌంట్‌లో కూడా పడొచ్చు అంటున్నారు. 4కి రిలీజ్ అయితేట. ఇది ఒక వార్త. అదో మారీచ బిల్లు అందుకే ఓడించాం. 543 సీట్ల ఆధారంగా కొత్త బిల్లు తెస్తే మద్దతిస్తాం. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేయండి. లోక్సభ సీట్ల పెంపు బిల్లు వెనక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఉంది. విర్రవీగిన మోదీకి ప్రజలు బుద్ధి చెప్పారని చెప్పి ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన సందర్భంలో అదొక మారీచ బిల్లు అందుకే ఓడించినాం. ఒకవేళ 543 సీట్లతో రెడీ అంటే రేపే మీరు పెట్టండి. యూపీలో 2027లో జరిగే ఎన్నికల నుంచే అమలు చేద్దురు గాని అని చెప్పి వారు ఒక ప్రపోజల్ పెట్టారు. మరి దీనిపైన ఏమైద్దో చూడాల. రైట్. సాక్షి చూద్దాం. మహిళలు క్షమించరు. మహిళా బిల్లును అడ్డుకున్న పాపం విపక్షాలదే. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై మోదీ నిప్పులు. మహిళలు క్షమించరు. ఎవరిని క్షమించరు? అంటే బిల్లు పాస్ కాదని పెట్టినోళ్ళని క్షమించరా? ఆల్రెడీ ఎప్పుడో పాస్ అయిన బిల్లుని తీసుకొచ్చి ఇప్పుడు కంపు చేసింది మోడీయా? లేతే అమిత్ షానా? లేదా వ్యతిరేకించినోళ్ళా? 2023లో పాస్ అయింది. ఆమోదమైంది. అమలే ఆలస్యం. ఆ అమలు కూడా మొన్న గెజిట్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 16, 2026 నుంచి. అమలు చేయండి. మళ్ళా సవరణ ఎందుకిప్పుడు? ఎప్పుడో సీట్లు పెంచేదానికి ఇప్పుడు పెట్టి లింక్ పెట్టి, ఆ సీట్ల పెంపు కోసం ఈ మహిళలను అడ్డం పెట్టుకున్నారు. వాస్తవంగా మహిళలకి ఈరోజు అన్యాయం చేసింది ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి అన్యాయం చేసినట్టు కనపడుతుంది. మహిళా బిల్లు ఆమోదమై అమల్లోకి వచ్చిన దాన్ని తీసుకొచ్చి ఈ కంపలో పెట్టి, ఈ రాజకీయంలో పెట్టి, దాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేశారు. దానికోసమే నరేంద్ర మోడీ దీని నుంచి తప్పించుకోవడానికి ఈ ద్రోహం నుంచో లేకపోతే ఇంకోటో దాన్ని తప్పించుకోవడం కోసం ఈ మతలబు, ఈ మరుగు, ఈ రాజకీయాల నుంచి బయటపడటం కోసం జాతిని ఉద్దేశించి ప్రసంగించడం 30 నిమిషాల పాటు. ప్రధానమంత్రి హోదాలో. మాట్లాడుతూ ప్రతిపక్షాలని మహిళలు క్షమించరు అంటుండు. ఇప్పుడు వాళ్ళు కలిసి మహిళలతో రాజకీయం చేస్తారు. ఇది పాత చట్టం అయితే ఓకే. మహిళా రిజర్వేషన్లపై 2023 నాటి బిల్లును రేపు పార్లమెంట్‌లో పెట్టాలి. బిల్లులో మార్పులు చేసి ప్రవేశపెట్టాం. మేమంతా మద్దతిస్తాం. సోమవారం బిల్ పాస్ చేసుకొని మంగళవారం నుంచి అమలు చేయొచ్చు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. పాత చట్టం అయితే ఓకే. రేపే రెడీగా ఉంటాం అని చెప్తుండు. వాళ్ళు బెటరు. ఎన్డీఏతో పొత్తు, కాంగ్రెస్‌తో గమ్మత్తు. మరోసారి చర్చనీయాంశమైన చంద్రబాబు ముసుగు రాజకీయం అని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం. ఆయన చుట్టూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష పార్టీ నాయకులు, మంత్రులు, ఎంపీలు అందరూ కూర్చున్నారు. మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకవైపేమో
బిల్లుని వ్యతిరేకిస్తుంది. అదే 2 పక్షాలు, ఆ 2 పక్షాలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడిని. దీని వెనక వ్యూహం ఏంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి డేంజర్ ఉందని ఒకవైపు చెప్తుండు. మరి ఆ డేంజర్ ఉంది కాబట్టి మా వైపు రా అని చెప్పుకోవడానికి మీటింగ్ ఏమన్నా పెట్టారా? లేదా కూర్చున్నప్పుడు పిచ్చాపార్టీ వచ్చిందా తెలవదు గానీ బయటకొచ్చి ఏకనాథ్ షిండే, నితీష్ కుమార్ తరహాలోనే చంద్రబాబు నాయుడు పరిస్థితి భవిష్యత్తులో అయిద్ది అని చెప్పే ప్రయత్నం చేసిండు. 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షం ఉంది. 18 వరకు. 18లో ఆల్ ఆఫ్ సడెన్‌గా చంద్రబాబు నాయుడు గారు బయటకొచ్చారు. బయటకొచ్చి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి నేను బయటకొచ్చినా అని చెప్పిండు. ఆడ నుంచి బయటికి రాంగానే వెంటనే కాంగ్రెస్‌తోని పొత్తు పెట్టుకున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకొని డయాస్‌ని షేర్ చేసుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చంద్రబాబు ఒకే వేదిక పైన ఆసీనులై మాట్లాడారు. ఆ రోజు నరేంద్ర మోడీని తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారు తిట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిట్టినట్టు తిట్టారు. దాని తర్వాత మళ్ళా 2024 కలిసారు. ఇప్పుడు పొత్తులో ఉన్నారు. మీకు ప్రమాదం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అది చెప్పడానికే మరి ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు ఇళ్ళకి పోయి టిఫిన్ చేసిండో తెలవదు. ఇది ఎన్డీఏతోనే పొత్తుంది. కాంగ్రెస్‌తోని బంధం అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపరు ఏసింది. రైట్. నమస్తే తెలంగాణ. రేవంత్ చేతిలో కాంగ్రెస్ అధిష్టానం బందీ. కాంగ్రెస్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. ఇండియా కూటమి విచ్ఛిన్నమే ఆయన లక్ష్యము. రాహుల్‌ను ప్రధాని కాకుండా చేసిండని జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతుండు. రేపు ఒక బహిరంగ సభ పెట్టి ఆయన మాట్లాడిన నిన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ బందీ అయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బందీ అయిందట. కాంగ్రెస్ పార్టీయే కాదు అధిష్టానం కూడా బందీ అయింది. మరి ఆ బందీ అయ్యే స్థాయిలో అంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసిండా కాంగ్రెస్ పార్టీని? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా చేసింది ఆయనే. కాంగ్రెస్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు అని చెప్పి జీవన్ రెడ్డి మాట్లాడాడు. ఇది వాస్తవంగా జీవన్ రెడ్డి మాటనా? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్‌లో ఉన్న నాయకులు కూడా ఇంటర్నల్‌గా మాట్లాడుకునే సందర్భంలో అంతర్గత సమావేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది ఒక జీవన్ రెడ్డి మాటే కాదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటిలోంచి వచ్చే మాట. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి చేతిలో బందీ అయిందా? అది బందీ అంటారా? ఇంకోటి అంటారు గానీ బందీ అయిందా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. రేవంత్ రెడ్డి పైన జీవన్ రెడ్డి బయటకొచ్చిండు కాబట్టి ఓపెన్‌గా మాట్లాడుతుండు. బయటికి రానోళ్ళు వితిన్ ద కాంగ్రెస్‌లో ఉన్నోళ్ళు కూడా మాట్లాడుకునే మాట. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఎప్పుడూ లేని ఒక విచిత్రమైన పరిస్థితి. అసలు అధిష్టానం ఒకటుంది ఢిల్లీలో. అది ఏదన్నా యాక్షన్ తీసుకుంటదని భయపడే పరిస్థితి రేవంత్ రెడ్డి వర్గానికి లేకుండా పోయింది. స్పష్టంగా. ఎందుకు అంటే ఎవరన్నా రేవంత్ రెడ్డి పైన పరిపాలన పరంగానో, పార్టీ పరంగానో కంప్లెయింట్ చేస్తే గతంలో కంప్లెయింట్ చేసేది. మెయిల్‌లు చేయటం, వీడియోలు పంపడం అట్లా ఉండేది అధిష్టానం. పడని నాయకులుంటే. ఏదన్నా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే. అటువంటి పంపితే కంప్లెయింట్‌లో ఇంకోటో పంపితే మెయిల్స్ పంపితే, ఆ మెయిలు పైన చర్య తీసుకోకపోగా ఆ మెయిల్ మళ్ళా రేవంత్ రెడ్డి టీమ్‌కే వస్తుంది. ఇగో నీ పైన పలానాయన కంప్లెయింట్ చేసిండు ఆయనదేదో చూడని. డైరెక్ట్‌గా కంప్లెయింట్ చేసినోళ్ళు వార్నింగ్ ఇస్తారు. నువ్వు అధిష్టానానికి కంప్లెయింట్ చేసిన అధిష్టానం అంటే నేనే రా నాయనా. అది నువ్వు పంపినా మళ్ళీ నా కాడికే వస్తది. అక్కడ ఏం చర్యలుండవు నాకు తెలవకుండా అని చెప్పి ఒక భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కొన్ని సందర్భాల్లో వచ్చిందట. కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా వీళ్ళు ఇచ్చిన కంప్లెయింట్ మళ్ళీ రేవంత్ రెడ్డి చేతికి వస్తుంది. అంటే అక్కడ చర్య లేదు. అంటే రేవంత్ రెడ్డి చేతిలో ఒక బందీ అయింది అధిష్టానం అని చెప్పే కారణం అదే అన్నమాట. అటువంటి సందర్భం ఉండబట్టే వన్ వేగా ఎళ్తాండు రేవంత్ రెడ్డి. ఒక రీజనల్ పార్టీలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరులో వ్యవహరిస్తాడని చెప్పి ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. బయట కూడా ఉంది. నిన్న ఈ మహిళా బిల్లు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రిగా ఒక అధిష్టానంలో ఉన్న ముఖ్యమైన నాయకుడు వ్యవహరించినట్టు వ్యవహరించిండు రేవంత్ రెడ్డి గారు. సరే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటే మొదట అడుగేసిండు. దాంట్లో సంతోషం. మొత్తం ఈ క్రెడిట్ దాదాపు రేవంత్ రెడ్డి ఓన్ చేసుకుండు. వాస్తవంగా మొదట మాట్లాడింది ఆయన అన్యాయం జరుగుతుందనే విషయంలో. కానీ నిన్న మళ్ళీ 543 సీట్లతోని పాత చట్టం అమలు చేస్తుంటే మేము రెడీగా ఉన్నాం అని చెప్పి ఒక ఏఐసీసీ అధ్యక్షుడు ప్రకటించినట్టు ప్రకటించారు. లేదా ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రకటించినట్టు ప్రకటించాడు. జనరల్ సెక్రటరీ ప్రకటించాడు. సోమవారం బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామన్నాడు. కానీ ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే. కానీ దేశానికి సంబంధించిన పార్టీ వ్యవహారంలో ఆయన డిక్లేర్ చేసి ఒక ప్రకటన జారీ చేసిండు. మరి ఆ స్థాయిలో అధిష్టానం ఆయనకు మద్దతు ఉందా? అధిష్టానం ఆయన చేతుల్లో నిజంగానే బందీ అయిందా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బందీ అయిందట రేవంత్ రెడ్డి చేతులు అని చెప్పి ఎన్డీఏ విందులో రేవంత్ కేంద్ర మంత్రి ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ కాదనని కాంగ్రెస్ సీఎం తాను ఇంకా టీడీపీలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ మొదటి నుంచి ఎన్డీఏ కూటమి నేతలతోనే చట్టపట్టాలు. ఆయన వ్యవహార శైలితో ఇండియా కూటమి నేతలకు షాకు. డీలిమిటేషన్ వివాదం వేళ ఎన్డీఏతో దోస్తానాలపై విమర్శలు. దాన్ని కవర్ చేసుకునేందుకే బాబుపై రాజకీయ వ్యాఖ్యలు చేసిండు నిన్న అని చెప్పి ఒక వార్త ఎన్డీఏ విందులో రేవంత్ అని ఇక్కడ ఇచ్చిండు. అక్కడేమో
రేవంత్ చేతిలో బందీ అయింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అని 2 ఇచ్చిండు. ఇంకోటి కేసీఆర్ భయము, రెండో విడత పెట్టుబడి సాయము. కేసీఆర్ ఈ నెల 20న రేపు జగిత్యాలలో పీఆర్ఎస్ అధినేత బహిరంగ సభ ఉంది భారీది. జీవన్ రెడ్డి జాయినింగ్ అదంతా. ఆ మీటింగ్ ఉందని భయపడ్డారు. రెండో విడత మొన్నటి వరకు క్లారిటీ లేదు వాస్తవంగా. అసలు ఎప్పుడు ఇస్తారనేది చెప్పట్ల వాళ్ళు. చెప్పని పరిస్థితిలో శ్రీధర్ బాబు ఆల్ ఆఫ్ సడెన్‌గా బయటకొచ్చి రైతు భరోసా ఈ నెల 20న విడుదల చేస్తాను అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కేసీఆర్‌కి భయపడి కేసీఆర్ బహిరంగ సభ ఉందని విడుదల చేస్తాను అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. రైట్. నమస్తే తెలంగాణ. ఇది దిశ